కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మట్లపాలెంలో చేపల మార్కెట్ను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు కలిసి ప్రారంభించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద సీసీ రోడ్, అలాగే డ్రైన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం పటవల పంచాయతీ శాంతమూలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్జీఎస్ నిధులు 1.73 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులను జిల్లా కలెక్టర్ షాన్మోహన్తో కలిసి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ, పటవల శివారు గ్రామమైన శాంతమూలకు 1983లో విద్యుత్ రహదారి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, ఎంపీపీ రాయుడు సునీత, టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో దాదాపు 1,73,00,000తో ఆల్మోస్ట్ 2 మండలాలకి ఉపయోగపడేంత మంచి రోడ్ హానరబుల్ ఎమ్మెల్యే ముమ్మిడివరం అండ్ గవర్నమెంట్ వ్యక్తి సుబ్బరాజు గారి ఆయన వెంటాడి ఇంత మంచి రోడ్ ఆల్మోస్ట్ 6 months లో వేసేస్తుంటారు, 6 నెలల్లో. అండ్ మంచి అంటే గుడ్ థింగ్ అబౌట్ దిస్ రోడ్ అంటే ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళంతకు వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ ల్యాండ్ కానీ ఏదన్నా మట్టి కానీ ఇలాంటి అన్ని సమకూర్చుకొని వాళ్ళంతా వాళ్ళు బాగా చేశారు వర్క్. ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వర్క్ ఇవాళ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలియజేస్తాం. అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రామచంద్రరావు గారికి ఈ ఓపెనింగ్ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ మార్కెట్ 2014-19 టైంలో ఈ రోడ్డుకి అటు సైడ్ ఉంటుంది, ప్లేస్ తక్కువ ఉంది. ఇది 14-15 గ్రామాలు ఉన్న మత్స్యకారులు అందరూ కూడా వేటాడింది. తెల్లారి 3 దగ్గర నుంచి 6ంటికి సుమారు 1000 మంది పైన 100-200 300 బోట్ల మీద తెచ్చి ఇక్కడ అమ్మేవారు. అదంతా మట్టిలో జరిగేదండి. ఆ రోజు ఈ పక్కన మార్కెట్ కడతానంటే వద్దన్నారండి అందరూ. అప్పుడు మా జయనారాయణ మేమందరం కలిపి వాళ్ళందరూ కన్విన్స్ చేసి ఇక్కడ మంచి మార్కెట్ కట్టించి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు మనం శంకుస్థాపన చేయటం. తర్వాత 5 సంవత్సరాలు పెద్ద పట్టించుకోలేదు. తర్వాత మనం వచ్చిన తర్వాత ఫుల్ ప్రెజర్గా ఏదైతే గ్రాంట్ ఉందో అది ₹1,00,00,000కి 89 లక్షలతో మరి పూర్తి చేసాం. కలెక్టర్ గారిని ఎందుకు తీసుకొచ్చామంటే కలెక్టర్ గారు ఎలా తీసుకొస్తే దీన్ని ఇలా ఉన్నాము. ఆయన మనకు సతీష్ చంద్ర గారు, రవిచంద్ర గారు, అదేవిధంగా కార్తికేయ మిశ్రా గారు అయితే వాళ్ళకంటే యాక్టివ్గా ఉండే కలెక్టర్ గారు మనకి ఎలా రావడం చాలా సంతోషం. మన మండలానికి కూడా అత్యధిక నిధులు ఎన్ఆర్జీసీ కూడా రోడ్లు కూడా వేస్తున్నాం. అంటే ఏ పైరు పట్టుకెళ్ళి ఎప్పుడు మనం రిజెక్ట్ చేయలేదు. దానివల్ల మనం ఈ మండలం అనేక రోడ్లు వేస్తున్నాం. ఇలా పట్టణంలో రోడ్లు కూడా ఓపెన్ చేస్తుంటే అది బ్రహ్మాండంగా మన 2 నియోజకవర్గాలకి కనెక్టివిటీ రోడ్డు, రైతులుగా ఉపయోగపడే రోడ్డు, అది కూడా ఆయన చేతుల మీద ఎలా ఓపెన్ పెట్టాం.